గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని శ్రీలక్ష్మి గారు చింతలపూడి నుండి రాస్తున్నారు. స్త్రీలు నోచుకునే 16 ఫలాల నోము నియమ నిబంధనలు ఏమిటో తెలియచేయండి అని కోరుతున్నారండి. అరుణోదయ వేళాయాం స్నాత్వా నూతన భాండకై, కొత్త బింది లేక కొత్త కుండ తెచ్చుకొని దాంట్లో నీళ్లు పెట్టుకొని సూర్యోదయ సమయానికల్లా స్నానం చేయాలి. అంటే ట్యాప్ వాటరు, ట్యాంకులో నిలవ ఉన్న నీరు వాటితో స్నానం చేయకూడదు. నదులలో అయితే చెయ్యొచ్చు. సూర్యోదయం అయ్యేసరికల్లా బొట్టు పెట్టుకుని కొత్త బట్టలు ధరించాలి. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ 16 ఫలాల నోము నోచుకునేటటువంటి వాడు కటువాక్యం పలకూడదు. అంటే ఏమిటి? పరుషంగా పలకూడదు. ఎంత కోపం వచ్చినా, భర్త మీద చితక్కొట్టేయాలన్నది కోపం వచ్చినా సరే ఏమండి అని చిరునవ్వుతో పలకరించాలి తప్ప ఇంకో రకంగా తిట్టకూడదు. ఆ పూట ఏ పరిస్థితుల్లోనూ క్రోధం పనికిరాదనమాట. ఒంటిపూటే భోజనం చేయాలి. పగటి పూట భోజనం చేసి రాత్రికి ఫలహారం చేయటం కానీ, లేదా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయటం కానీ చేయాలి. ఆడబడుతులుంటే ఆ పూట వారితో వైరుధ్యాలున్నా వైషమ్యాలున్నా విడిచిపెట్టి వాళ్ళని పూజించాలి. వీలుంటే భర్తకు కూడా నమస్కారం చేయమని చెప్పారు. వీలుంటే కానీ శాస్త్రం కఠోరంగా భర్తకు నమస్కారం చేయమని చెప్పింది. కాబట్టి వ్రతం చేసే ముందే మా ఆయనకి దండం పెట్టాలంటున్నారు, పెట్టనా వద్దా అనే బాధ ఉంటే ఆ వ్రతం చేయకుండా ఉండడం మంచిది. ఆయనకి మాత్రం ఆ పూట నమస్కారం చేయవలసిందే. బ్రహ్మచర్య దీక్ష పాటించాలి. సొంత సొమ్ముతో కొన్న ఫలములను మాత్రమే, సొంత సొమ్ము అంటే భార్యాభర్తలు ఇద్దరూ సంపాదించిందే, వాటితోటే వ్రతం చేయాలి. ఇంత కఠినంగా ఎందుకు చెప్తున్నానంటే, భర్త ఉద్యోగం చేస్తే వచ్చిన డబ్బుతో భార్య కొనచ్చు, భార్య తాను సంపాదించుకుంటే దాంతో కొనచ్చు. ఎట్టి పరిస్థితుల్లో పుట్టింటి వారి సొమ్ముతో మాత్రం ఈ వ్రతం చేయకూడదు. తన అత్తారింటి వారి సొమ్ముతోటే చెయ్యాలి. ఒకవేళ అత్తవారింటి వైపు ఎవరికీ రూపాయి లేకపోతే, భర్తకు ఉద్యోగం లేకపోతే, తనకి డబ్బు లేకపోతే, వేరే ఇంకొక సందర్భంలో పుట్టింటి వారి దగ్గర డబ్బు తెచ్చుకుని కొంతకాలం తన దగ్గర అట్టే పెట్టుకుని ఆ సొమ్ము తనదయ్యాక అప్పుడు దానితో కొనుక్కోవాలి తప్ప ఈ వ్రతం పేరు చెప్పి పుట్టింటి నుంచి సొమ్ము తెచ్చుకోకూడదు. ఈ నియమాలు పాటించాలి. ఇంకోటి కఠోర నియమం చెప్పారు, జుట్టు విరబోసుకోకూడదు. భూతప్రేత పిశాచాలు పట్టుకుంటే వ్రతాలు చేసేవాళ్ళు ఎవరూ కూడా పూర్వం జడను ఒకటి వేసుకునేవారులేండి ఆడవాళ్ళు. ఆ జడే వేసుకోవాలి, లేదా కొప్పు మీద ముడి వేసుకోవాలి. అలా వేసుకోకుండా జుట్టు విరబోసుకుంటే మాత్రం ఆ వ్రతం మహాపాపంతో సమానం. ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే చీర మాత్రం కట్టుకోవాలి వ్రతం చేసేటప్పుడు. ఈ పంజాబీ డ్రెస్సులో, ప్యాంటు షర్ట్లో, లాగులో వేసుకుని వ్రతం చేయకుండా చీర మాత్రమే కట్టుకోవాలి. బొట్టు పెట్టుకోకుండా స్టిక్కర్లు పెట్టుకుని మాత్రం వ్రతం చేయకూడదు. ఎంగిలి నోటితోటి, పాచి నోటితోటి ఫలాలు పంచిపెట్టకూడదు. కాబట్టి శుభ్రంగా పరిశుభ్రంగా ఉండి ఈ వ్రతం చేస్తే సకల శుభాలు కలుగుతాయి.